హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 5:25 అయింది. మా పాప ఆల్రెడీ లేచి చదువుకోవడం స్టార్ట్ చేసింది. ఈ వీడియోలోని నా వర్క్ ఫ్రమ్ హోమ్ డే రోజు రొటీన్ ఎలా ఉంటుంది, కిడ్స్‌ని, కుకింగ్‌ని అండ్ వర్క్‌ని ఎలా మేనేజ్ చేసుకుంటానో చూపిస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కానీ నా డే మాత్రం మార్నింగ్ 5:00కే స్టార్ట్ అవుతది. ఒక 15-20 మినిట్స్‌లో ఫ్రెష్ అయ్యి మా పాపని లేపుతాను. ఓ 1 అవర్ చదువుకుంటది. ఎందుకిలా ఎంకరేజ్ చేస్తాను అంటే మార్నింగ్ టైం కొంచెం ఫ్రెష్‌గా ఉంటది అండ్ కామ్‌గా ఉంటది. మెయిన్ మా బాబు కూడా డిస్టర్బ్ చేయడు. డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి ఆ టైంలో చదువుకునేది లాంగ్ టైం గుర్తుంటదని నమ్ముతాను. అండ్ ఇక్కడ నేను తనని ఫోర్స్ చేయట్లేదు మార్నింగ్ లేచి చదువు అని చెప్పి. అంటే ఏదో స్ట్రిక్ట్‌గా చదవాల్సిందే అని చెప్పి చెప్పట్లేదు. నేను జస్ట్ ఎంకరేజ్ చేస్తున్నాను. అలా చదువుకుంటే మనకి బాగా గుర్తుంటది అని. కొన్నిసార్లు నేను కూడా తనతో కూర్చుంటాను. కొన్నిసార్లు తనతో కూర్చొని చదువుతాను కూడా. అండ్ హానెస్ట్‌లీ ఇది ఓన్లీ స్టడీస్ కోసం మాత్రమే కాదు. ఇది తన ఫ్యూచర్ గురించి, కాన్ఫిడెన్స్ గురించి అండ్ పర్సనాలిటీ గురించి. ఇవి చిన్న చిన్న హ్యాబిట్సే గానీ చాలా పెద్ద చేంజ్ కనిపిస్తది మనకి ఫైనల్‌గా. ఇప్పుడు 6:45 అయింది. ఈ 15 మినిట్స్‌లోని ఏం చదివిందో అది రాయమని చెప్పాను. తను రాస్తూ ఉంది. ఈ లోపల నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ డే కాబట్టి అంత పెద్ద హడావిడి లేదు. కాబట్టే నేను మా పాపతో కొంసేపు కూర్చోగలిగాను మార్నింగు. లేకపోతే చాలా కష్టం. ఆఫీస్‌కి రెడీ అవ్వాలి కదా! నేను ముందే బ్రేక్‌ఫాస్ట్‌కి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయాలో నాకొక ఐడియా ఉంటది. కాకపోతే ఈరోజు చట్నీకి ఇంట్లో పల్లీలు లేవు. అందుకే ఈరోజు పుట్నాల పప్పుతో చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ చాలా రేర్‌గా చేసుకుంటాము. ఎప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే పల్లీలు కానీ, టొమాటోస్ కానీ లేనప్పుడు దీన్ని కూడా కొంచెం టేస్టీగా చేసుకోవచ్చు. కరెక్ట్‌గా పచ్చిమిర్చి అండ్ గార్లిక్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తది. అండ్ తాలింపు కూడా పక్కాగా పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం పచ్చితనంగా అనిపిస్తదనమాట. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ హెల్తీ అండ్ సింపుల్ అనమాట. ఇడ్లీ అండ్ ఈ చట్నీ. ఇప్పుడే బయట కొంచెం డే స్టార్ట్ అవుతుంది. లైటింగ్ వస్తుంది. చెప్పాను కదా 15 మినిట్స్‌లో రాయమని చెప్పి. సో, ఏం చదివిందో కొన్ని పాయింట్స్ అయితే ఇందులో రాసింది. చూసాను. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాటర్ ఇస్తున్నాను. ఒక గ్లాసు వామ్ వాటర్ తాగమని చెప్తాను. మా పాప అయితే ఒక ఫుల్ గ్లాస్ తాగుతది. మా బాబు ఒక హాఫ్ కన్నా తక్కువే తాగుతాడు. నేనైతే ఒక 2 గ్లాసెస్ దాకా తాగడానికి ట్రై చేస్తుంటాను. ఇది ఇప్పటి నుంచి కాదు. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను పిల్లలకి అలానే ట్రైన్ చేశాననమాట. మార్నింగ్ మీరు వాటర్ తాగాల్సిందే అని. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటే వాళ్ళకి బాగా అలవాటయిపోయింది. ఇప్పుడు టైం 7:15 అయింది. ఇంకా లైట్స్ ఆఫ్ చేశాను. ఇంకిప్పుడు పిల్లలిద్దరిని రెడీ చేయాలి స్కూల్‌కి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా పాపకి ఇక్కడ జడ వేస్తున్నాను. ఈరోజు 2 జడలు వేసుకుంటుంది. దాని తర్వాత నేను ప్రిపేర్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ ఉంది కదా! ఇడ్లీ ఇక్కడ వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను. నాకు ఆఫీస్ టైమింగ్స్ ఏంటంటే 9-5 అనమాట. కరెక్ట్‌గా 9:00కి లాగిన్ అవ్వాల్సిందే. ఈవినింగ్ మాత్రం అంటిల్ 6, 7 వరకు వర్క్ చేస్తాను. సమ్ టైమ్స్ అయితే 5కి అలా క్లోజ్ అయిపోతది. అది ఇంకా డిపెండ్స్ ఆన్ వర్క్ అనమాట. నేను ఇంకో పక్క మా పాపకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. దాని వీడియో తీయలేదు. ఇక్కడ మా బాబుకి కూడా ఇడ్లీ తినిపిస్తున్నాను. సో, ఇప్పటికి వాళ్ళు స్కూల్‌కి రెడీ అయిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారు. టైమ్ అరౌండ్ 8 అయింది. ఈరోజు నేను చేసిన చట్నీ ఉంది కదా! పుట్నాల పప్పుతో చేసిన చట్నీ. అది మా పాపకి చాలా నచ్చిందంట. ఇలాంటి సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లకి మనకి చట్నీ బావుండాలనమాట. అప్పుడే ఎవరైనా ఇష్టంగా తినగలరు. ఇంకో ఇడ్లీ తీసుకురానా అమ్మ అంటే, వద్దు నాకు చట్నీయే కావాలని చెప్పి చట్నీ వేసుకుంటుంది. ఇప్పుడైతే టైం 8:15 అయింది. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్‌కి డ్రాప్ చేయాలి. ఈరోజు వెళ్ళిన స్కూల్‌కి నేనే డ్రాప్ చేస్తున్నాను బై వాక్. ఎందుకంటే నాకు కొంచెం వాకింగ్ లాగా అయిపోతది. ఈరోజు ఎలానో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కదలను బయటికి. సో, ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేసుకున్నాననుకోండి, నాకు కూడా కొంచెం బావుంటది కదా! నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేశాను. మా పిల్లలు తిన్న తర్వాత నేను కూడా తిన్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాకే పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం ఓపిక ఉంటదనమాట నడవడానికి. నేను ఈ మధ్య డిన్నర్‌ని 6:30కి ఫినిష్ చేస్తున్నాననమాట. ఫుడ్ రొటీన్ కూడా ఎలా ఉంటుందో మీకొకసారి నేను చూపిస్తాను. పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయడం అనేది ఒక పెద్ద జాబ్ అనమాట. వాళ్ళని లేపిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రతీదీ చూసుకొని, ఫుడ్ తినిపిచ్చి, లంచ్ ప్యాక్ చేసి, ఇవన్నీ చేసేసరికి సమ్ డేస్ ఏంటంటే స్మూత్‌గా ఎళ్ళిపోతాయి. కానీ సమ్ డేస్ ఏంటంటే, ఇంక చాలురా బాబోయ్! ఇంక నేను చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్‌లోకెళ్తాము. ఇంకా ఇక్కడ చెప్పాలంటే అంటే న్యూజిలాండ్‌లో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. లైక్ ఇండియా. సో, ప్రతీదీ మనమే మేనేజ్ చేసుకోవాలి. కానీ ఈ మేనేజ్ చేయడంలోని నేనొకటి నేర్చుకున్నాను. అదేంటంటే, ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకోకూడదు. కిడ్స్ హ్యాపీగా ఉన్నారా? దట్స్ ఎనఫ్ ఇంకంతే. ఇది స్కూల్ జోన్ కాబట్టి స్పీడ్ 40 చూపిస్తుంది. ఇప్పుడు మా పాప సిగ్నల్ క్రాస్ చేయాలన్నమాట. స్కూల్‌కెళ్ళిపోతుంది. మీకే బాయ్ చెప్తుంది. ఇప్పుడు బాబుని ప్రీ స్కూల్‌కి డ్రాప్ చేస్తున్నాను. ఇంక వీడు కూడా స్కూల్‌కెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పేద్దాం. న్యూజిలాండ్‌లోని అసలు స్కూల్స్ ఎలా ఉంటాయి? సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు ఒక వీడియోలో చెప్తాను. సో, ఇప్పుడు కిడ్స్ ఇద్దరు స్కూల్‌కెళ్లారు కాబట్టి ఐ నీడ్ టు స్టార్ట్ మై ఆఫీస్ వర్క్ అనమాట. సో, నా టైమింగ్స్ చెప్పాను కదా! వర్క్ ఫ్రమ్ హోమ్‌లోని 9-5 అని.
కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా నాట్ ఆల్వేస్ ఈజీ అనమాట. ఎందుకంటే ఆఫీస్‌కెళ్తే అక్కడ సెపరేట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి, మనం కంప్లీట్‌గా వర్క్ మీద ఫోకస్ చేస్తాము. ఇంట్లో అంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కిచెన్ వర్క్ అని, లాండ్రీ అని, కిడ్స్ అని చాలా ఉంటాయి కదా! కొన్ని కొన్ని సార్లయితే మీటింగ్స్ టైమ్‌లోని కిడ్స్ కొంచెం వచ్చి నాయిస్ చేస్తారనమాట. హానెస్ట్‌లీ నేను ఆ టైంలో అయితే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను. కానీ యాక్సెప్ట్ చేయక తప్పదు. అంటే కిడ్స్ ఆల్రెడీ స్కూల్‌కెళ్ళిపోయారు కదా అక్క అని మీరు అనుకోవచ్చు. నేను చెప్తుందేంటంటే ఈవినింగ్ టైము. వాళ్ళు 3:00కి వచ్చేస్తారు. నేను టిల్ 5, 6 ఆ టైం వరకు వర్క్ చేయాలి కదా! నేనిప్పుడు ఇంటికొచ్చేసాను. 8:45 అయింది టైము. ఇంకా 15 మినిట్స్ ఉంది కదా వర్క్ స్టార్ట్ చేయడానికి. నేను లాస్ట్ వీకెండ్‌లోని కొన్ని ఫ్లవర్స్ చేశాననమాట. అవి మీకిప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ టీ టేబుల్ ఉంది కదా! దీని మీద ఒక గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. ఎందుకు ఇది తీసుకున్నాను అంటే దీని మీద ఉన్న మూత ఆల్రెడీ పోయింది. జస్ట్ ఇదొక్కటే ఉంది. ఎందుకు వేస్ట్ చేయడమా అని చెప్పి దీన్ని ఒక టేబుల్ మీద పెట్టాను. ఇదిగోండి నేను ఈ ఫ్లవర్ చేశాననమాట. రెడ్ అండ్ గ్రీన్ తోని ఇలా రోజ్ లాగా చేశాను. లాస్ట్ వీక్ చేశాను. మీకు చూపించడం కుదరలేదు. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మీకు హ్యాండ్ బ్యాగ్ వీడియో పెట్టాను కదా! హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ వీడియో. సో, మిస్ అయ్యా అనమాట. న్యూజిలాండ్‌లో షాపింగ్ ఎలా ఉంటదో చూపించాను ఆ వీడియోలోని. మీరు ఇంకా చూడకపోతే చూడండి. కావాలంటే ఈ కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇలాగా 3 రోజెస్ లాగా చేశాననమాట. నా దగ్గర ఈ 2 కలర్స్ ఉంటే ఇలా రోజెస్ చేశాను కదా! అప్పుడు నాకనిపిచ్చింది ఒక వైట్ రోజ్, ఒక పింక్ రోజ్ కూడా చేద్దాము ఎలా ఉంటుందో అని. నా దగ్గర ఆల్రెడీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ టైమ్ ఒక బేబీ క్రోషెట్ చేశాను కదా! వైట్‌తోని. అప్పుడు కొంచెం యాన్ మిగిలింది. దాంతోని నేను ఫ్లవర్ చేశాను. ఇదిగోండి వైట్ రోసు. ఇది చేసిన తర్వాత నాకేమనిపించిందంటే రెడ్ కన్నా వైటే బాగా వచ్చింది. ఎందుకంటే వైట్ యాన్ కాటన్ అనమాట. ఈ రెడ్ యాన్ ఏమో సిల్క్. సో, రెడ్ కలర్‌ది ఫ్లవర్ లాగా కాకుండా ఒక మొగ్గలాగా అలా ఉందన్నమాట. కానీ ఈ వైట్‌ది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కంప్లీట్‌గా. పెటల్స్ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇదిగోండి 2 ఫ్లవర్స్ చేశాను వైట్ కూడా. అండ్ సేమ్ టైమ్ అంటే లాస్ట్ వీకెండ్‌లో ఇవి చేశాను కదా! అదే టైంలోని మా పాపకి కూడా నేర్పించాను ఎలా చేయాలో. అప్పుడు తను కూడా ఒక ఫ్లవర్ చేసింది. డిఫరెంట్ కలర్‌తో చేస్తాను మమ్మీ అంది. అప్పుడు నేను తనకు చెప్పాను పింక్ కలర్‌తో ట్రై చేయమని. తను చేసిన ఫ్లవర్ అనమాట ఇది. పింక్ అండ్ గ్రీన్. నాకు ఈ వైట్ అండ్ రెడ్ కన్నా కూడా ఈ పింక్ ఫ్లవరే చాలా బావుంది. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా చేసింది. కొన్ని కీ చైన్స్ లాంటివి కూడా చేసిందనమాట. మీకు చూపిస్తాను తొందరలోనే. ఐ మీన్ అప్‌కమింగ్ వీడియోస్‌లోని మీకు యాడ్ చేస్తానవి. ఎందుకు ఈ పింక్‌తోని రోజ్ చేసింది అంటే నాకు మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తదంట. సో, అందుకని నా దగ్గర నేర్చుకుంది ఎలా చేయాలో. యాక్చువల్‌గా ఇది వేరే రూమ్‌లో దాచుకుంది. నేనే మీకిప్పుడు తీసుకొనొచ్చి చూపిద్దాం అని చెప్పి వీడియో తీయాలని చెప్పి అది తీసుకొచ్చి చూపిస్తున్నాను. తనకు తెలీదు. లేకపోతే అప్పుడే ఎందుకు చూపిచ్చారు నేను మదర్స్ డేకి మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను కదా అని అంటది. మళ్ళీ ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళి అదే రూమ్‌లో అదే ప్లేస్‌లో పెట్టియాలి. చూడండి ఇదిగోండి పింక్ కలర్ ఫ్లవర్ ఇంకా బాగా వచ్చింది. పెటల్స్ ఇంకా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర పెడితే బావుంది కదా చూడ్డానికి. ఈ వేస్ట్ అనుకున్న గ్లాస్ కంటైనర్‌లోని ఈ ఫ్లవర్స్ పెడితే ఈ టేబుల్‌కే మంచి లుక్ వచ్చింది. చూస్తుంటే చాలా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా మైండ్‌కి చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఇదే వర్క్ స్టార్ట్ చేయడానికి మంచి టైం అన్నమాట. ఇప్పుడు టైం 5-9 అవుతుంది. నాకొక మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. సో, 2 మినిట్స్‌లో అయిపోయే ఇన్‌స్టాంట్ కాఫీని ప్రిపేర్ చేసుకొని ఇంక వర్క్ స్టార్ట్ చేస్తాను. కాఫీ కోసం కప్‌లోని కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. ఇగోండి ఈ కాఫీ పౌడర్ అన్నమాట. ఫ్లాట్ వైట్ తీసుకున్నాను. ఇలా మనకి ప్యాకెట్‌లో ఉంటది. జస్ట్ ఓపెన్ చేసేసి ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవడమే. నార్మల్‌గా అయితే మనం చిన్న కాఫీ కప్స్‌లో తాగుతాం కదా కాఫీ. ఇక్కడ వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద మగ్గుల్లో తాగుతారనమాట కాఫీలు. వీళ్ళని చూసి చూసి అలవాటైపోయి ఆఫీస్‌లోని నేను కూడా ఇప్పుడు ఒక పెద్ద మగ్గులో కాఫీ తాగితే గాని తాగినట్టు అనిపించట్లేదు. ఇందులో షుగర్ ఏసుకోక్కర్లేదు. బట్ నాకు స్వీట్ ఇష్టం కాబట్టి నాకు స్వీట్ ఉండాలి కాబట్టి షుగర్ ఏసుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళైతే షుగర్ అంతగా యాడ్ చేసుకోరు. ఇంకా ఇందులోని మిల్క్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అలానే తాగేస్తారు. బట్ నేను మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఫస్ట్ నుంచి మిల్క్ తోనే కాఫీ పెట్టుకోవడం అలవాటు కదా! నేనైతే వేడి చేసుకుంటున్నాను కానీ కొంతమంది వేడి కూడా చేసుకోరు. జస్ట్ అలా చల్లడితే తాగేస్తారు. నాకిప్పుడు కొంచెం వేడి వేడిగా కాఫీ పడాలి. అప్పుడే వర్క్ బాగా స్టార్ట్ చేయగలను. ఇదిగోండి కాఫీ రెడీ అయిపోయింది. ఈ పూలు పక్కన పెట్టాననమాట కాఫీ మగ్‌ని. అలా వేడి వేడిగా కాఫీ తీసుకొని నేను చేసిన ఫ్లవర్స్‌ని చూసాను ఒక 2 మినిట్స్. రిలాక్స్ అయిపోయాను. ఇప్పుడైతే టైం కరెక్ట్‌గా 9 అయింది. ఇంకా వర్క్ స్టార్ట్ చేసేయాల్సిన టైం వచ్చేసింది. టిల్ 5-5:30 వరకు బిజీ. సో, 9:00 వర్క్ స్టార్ట్ చేయాలంటే మార్నింగ్ 5:00 లేవాలి. ఆర్గనైజ్డ్‌గా ప్రియారిటైజ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తే కానీ నా 9:00 టైంకి నేను వర్క్ స్టార్ట్ చేయలేను. ఇది ఈవినింగ్ 5:30 అనమాట. లక్కీగా ఈ రోజు నాకు 5:30కి ముందుగానే వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని బయట తీసుకెళ్ళాను. సైకిల్ తొక్కుతా అన్నారు. నేను కూడా అలా వాకింగ్ అయిపోద్ది కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ఈరోజు బయటకొచ్చాను.
మామూలుగా అయితే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది. బట్ ఈరోజు కొంచెం ఎండ కూడా ఉందనమాట ఈవినింగ్ టైంలోని. సో, వెదర్ చాలా బావుంది. మార్నింగ్ టైమ్స్‌లోని 5:00 లేస్తున్నాను కదా! ఫుల్ చలిగా ఉంటుందనమాట. అసలు లేవాలనిపించట్లేదు. అలా అని ఎక్స్‌ట్రా టైం పడుకోలేను. మళ్ళీ ఏ టైంలో అవ్వాల్సినవి ఆ టైంలో జరగవు. ఒకవేళ బలవంతంగా పడుకోవాలనుకున్నా గూడా పడుకోలేను. ఎందుకంటే నాకు అలవాటయిపోయింది మార్నింగ్ 5:30కి లేవడం. ఇంక నిద్ర రాదు ఆటోమేటిక్‌గా. మార్నింగ్ మా పాపని కూడా ఎర్లీగా లేపాను కదా! అదొక హ్యాబిట్ అయితే. ఇంకొక అనదర్ హ్యాబిట్ ఏంటి ఐ స్ట్రాంగ్‌లీ ఎంకరేజ్ ఫర్ మై కిడ్స్ ఏంటి అంటే ఆహ్, ఔట్‌డోర్ ప్లేస్ అనమాట. ఇలా సైక్లింగ్ కానీ, లేదంటే జస్ట్ ప్లేయింగ్ ఔట్ సైడ్ గానీ, డే మొత్తం స్కూల్లోనే ఉంటారు గాబట్టి కిడ్స్, వాళ్ళకి కొంచెం బ్రేక్ కావాలి. మెంటల్‌గానే కాదు, ఫిజికల్‌గా కూడా కాబట్టి, ఇలా బయట మనం కొన్ని ఔట్‌డోర్ గేమ్స్ ప్లాన్ చేసుకుంటే బావుంటది. ఇవెందుకు అంటే వాళ్ళని యాక్టివ్‌గా, హెల్తీగా ఉంచడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్‌ని, స్టామినాని ఇంప్రూవ్ చేయడానికి. ఇంకొకటేంటంటే ఇప్పుడు బాగా ఆడి అలసిపోతారు కదా! ఈవినింగ్ తొందరగా పడుకుంటారు. ఐ మీన్ నైట్ తొందరగా పడుకుంటారు. అండ్ చాలా బెటర్ స్లీప్ కూడా ఉంటదనమాట వాళ్ళకి. ఇలా బయట ఆడుకోవడం వల్ల చాలా లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేకపోతే షేరింగ్ గానీ, టీమ్ వర్క్ గానీ, పేషెన్స్ గానీ, లేకపోతే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే వాటిల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చాలా నేర్చుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో పిల్లలు మొబైల్స్‌కి, టీవీస్‌కి బాగా అలవాటు పడ్డారు. వాళ్ళకి ఔట్‌డోర్ యాక్టివిటీస్ కావాలి. అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇంకా. సో, ఇదన్నమాట ఈరోజు ఇలా జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ రోజు డే రొటీన్ ఇలా ఉంటుందనమాట. టైంని ఇలా మేనేజ్ చేసుకుంటాను. మరి మీరు మీ బిజీ డేని ఎలా మేనేజ్ చేసుకుంటారో టిప్స్‌ని కామెంట్ చేయండి. ఇంక టైం అయిపోయింది. ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.